ఏ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ త్వరలో రాబోతుంది. మోడిఫికేషన్ లింక్ కూడా త్వరలో ఇస్తామని చెప్పారు. అండ్ ఎస్ఎంఎస్లు కూడా రిజెక్ట్ అయిన వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి త్వరలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పటి నుంచి మనం ప్రతి వీక్ ఒక పేపర్, టోటల్ పేపర్ చేద్దాం. వన్ డే జిఎస్వి, నెక్స్ట్ డే రీజనింగ్, నెక్స్ట్ డే మ్యాథ్స్, అలా ఒక వీక్లో వన్ పేపర్ చేద్దాం. వన్స్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చాక ఎవ్రీడే వన్ టోటల్ హోల్ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచి చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ కావాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎంత చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే లాస్ట్ ఎన్టీపీసీ సిబిటీ 1లో కూడా చూశారు చాలామంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి అండ్ చాలా పేపర్స్ రిపీట్ అయినాయి, చాలా క్వశ్చన్స్. సో ప్రీవియస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ తప్పకుండా మీకే రావాలంటే తప్పకుండా మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లో వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, ప్రతి క్వశ్చన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్లో ఉంటుంది. అండ్ నేను ఒక లాంగ్వేజ్లో చెప్తాను, ఇంకో లాంగ్వేజ్లో పక్కన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఇంగ్లీష్ మీడియం కొంతమంది ఉంటారు, తెలుగు మీడియం కొంతమంది ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసాం క్వశ్చన్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. డాల్టన్ థియరీ వాజ్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అండ్ ఫోర్త్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డాల్టన్ లా థియరీ దేని ఇస్తుందంటే ఫ్రెండ్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అంటే మోషన్ అనేది సేమ్ ఈక్వల్గా ఉండాలి. అంటే దెర్ ఇస్ నో లాస్ ఇన్ మోషన్. దాన్ని కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అంటారు. అదే ఫ్రెండ్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మాస్ అనేది లాస్ కాకూడదు. అంటే మాస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్, ఇట్ కన్వర్ట్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే మాస్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ చేంజ్ కావచ్చు, కానీ అది లాస్ కాకూడదు. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా సేమ్, ఎనర్జీ అనేది లాస్ కాకూడదు. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ వస్తుంది. అండ్ ఇది మొమెంటమ్, ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే సేమ్, ఛార్జ్ అనేది లాస్ కాకూడదు. ఫ్రెండ్స్, ఇది డాల్టన్ లా దేని బేస్ మీద ఇచ్చారంటే ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము మనం నెక్స్ట్ పేజ్లో. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాబర్ మేడ్ హీజ్ ఫస్ట్ రైడ్ ఇంటూ ఇండియా. బాబర్ భారతదేశంలో ఎప్పుడు దాడి చేశారు ఫస్ట్? ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, బాబర్ మొఘల్ ఎంపైర్ యొక్క స్థాపకుడు. అండ్ అతను ఎప్పటి నుంచి ఎప్పుడు రూల్ చేశారు ఇండియాని అంటే 1526 నుంచి 1530 వరకు. దీంట్లో 1554 అని 1544 ఇచ్చారు. ఇది 100% రాంగ్. ఎందుకంటే అతను 30లోనే చనిపోయారు కాబట్టి 1544 అనేది 100% రాంగ్. ఇది కూడా 100% రాంగ్ అండి, ఎందుకంటే 30 వరకే అతను జీవించి ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి 2 ఆప్షన్స్, ఈ రెండు కూడా బిఫోరే ఉన్నాయి. ఎందుకంటే అతను 1526లో ఫస్ట్ పానిపట్టి యుద్ధం అని ఉంటుందండి. ఫస్ట్ పానిపట్టి ఈ యుద్ధంలో బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారండి. ఈ దీంట్లో ఇబ్రహీం లోడి ఓడిపోతాడు, అప్పుడు బాబర్ గెలుస్తాడు. సో దీనికంటే ముందు అతను డైరెక్ట్గా ఇబ్రహీం లోడితోనే ఫస్ట్ ఫైట్ చేయలేదండి, దానికంటే ముందు కూడా వచ్చారు. సో అది ఏదని అతను అడుగుతున్నారు. సో అది ఫ్రెండ్స్ ఆప్షన్ 1 అండి, 1519లో. ఇక్కడ చూడొచ్చండి. బాబర్ మేడ్ హిజ్ ఫస్ట్ రైడ్ ఇంటూ ఇండియా ఇన్ 1915 AD. He attacked with 200 horsemen and క్యాప్చర్డ్ బీజాపూర్ని ఫస్ట్ క్యాప్చర్ చేసిండు. అండ్ ఇక్కడ చూడొచ్చండి బాబర్ గురించి. ఇతను ఆఫ్ఘనిస్తాన్లో రూలర్ అండి. ఫస్ట్ మొఘల్ ఎంపైర్కి ఫస్ట్ రూలర్ ఇతను. అండ్ ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ద పానిపట్ బై డిఫీటెడ్ ఇబ్రహీం లోడిని ఓడించాడు 1526 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అండ్ ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఏదండి, బాబర్ డిఫీటెడ్ రాణా సంగా ఆఫ్ మేవార్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ఖేడా.
కెన్వా కెన్వా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇది చాలా చాలా సార్లు అడిగిండు ఎగ్జామ్లో, కాబట్టి ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూడొచ్చండి, అతను 1930లో చనిపోయారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండి, విచ్ టూ వర్డ్స్ వర్ యాడెడ్ టు ద ప్రియంబుల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై 1942 అమెండ్మెంట్ ఇన్ 1976. ఫ్రెండ్, 40th అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని రాజ్యాంగ మినీ సవరణ కూడా అంటారు, మినీ రాజ్యాంగం కూడా అంటారు. ఎందుకంటే దాంట్లో హోల్ మన రాజ్యాంగంలో చాలా చాలా చేంజ్ చేశారు కాబట్టి దాన్ని మినీ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ కూడా అంటారు. దాంట్లో టూ వర్డ్స్ అనేది మన పీఠిక అనేది, పీఠిక అంటే ఫస్ట్ లెటర్ అండి. ఫస్ట్ మనకు ఏదైనా టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు దాంట్లో ఫస్ట్ పేజ్ ఉంటుంది. దాంట్లో మొత్తం ఆ బుక్లో ఏమేమి ఉన్నాయో దాన్ని డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తారు. ఏది సేమ్ టైం మన కాన్స్టిట్యూషన్కి కూడా ప్రియంబుల్ అంటే పీఠిక అని ఉంటుంది. దాంట్లో మన మీనింగ్ అంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క మీనింగ్ని దాన్ని తెలియపరిచారు. సో అది దాంట్లో 40th టు 42వ కాన్స్టిట్యూషన్లో ఏ వర్డ్స్ని యాడ్ చేశారు అని ఇక్కడ అడిగారండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అని ఉంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెక్యులర్ అండ్ ఫెటర్నిటీ అని ఉంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అని ఉంది. ఫోర్త్ వచ్చేసి జస్టిస్ అండ్ లిబర్టీ అని ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు మెయిన్గా 5 వర్డ్స్ ఉంటాయండి. ఒకటి సోషలిస్ట్, సవర్నిటీ, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటీ, రిపబ్లిక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు పాలిటీలో పీఠిక అంటే ప్రియంబుల్స్ అండ్ 1 to 51 ఆర్టికల్ని చదవడం చాలా బెటర్ అండి. మరీ ఎక్కువ డీప్కి చదవకపోయినా 1 to 51 తెలుసుకుంటే దాంట్లో నుంచి తప్పకుండా వచ్చే ఆన్సర్ ఉంది. కాబట్టి తప్పకుండా పాలిటీలో చదవాలనుకుంటే 1 to 51 ఆర్టికల్ని చదవడం చాలా బెటరు. ఎక్కువ డీప్కి చదివినా అది ఎక్కువ యూజ్ కాదు, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ రావు. కాబట్టి ఏ వర్డ్స్ యాడ్ చేశారంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండి, సోషలిస్ట్ అండ్ సెక్యులర్. ఇక్కడ నేను చూపిస్తాను. ఈ 2 వర్డ్స్ని 1942 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్ 2 words added to the preambles of the Indian Constitution by 1942 in 42 అమెండ్మెంట్ ఇన్ 1976. అప్పుడు ఇందిరాగాంధీ ఉండేదండి, దాన్ని చాలా చేంజ్ చేసింది. అండ్ దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ కూడా అని అంటారు. అండ్ దీంట్లో ఇక్కడ మెయిన్ 5 వర్డ్స్ ఉంటాయండి. ఏమేమి అంటే ఇక్కడ చూడొచ్చు మనం. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సవర్నిటీ అండ్ సెక్యులర్, సోషలిస్టు, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఫ్రెండ్స్, ఇది కూడా ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి, ఉన్న ఆర్డర్లో యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనకు వాళ్ళ క్వశ్చన్లో ఎగ్జామ్లో కూడా ఈ ఆర్డర్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా ఇది ఆర్డర్ను గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నుకాయ్ భారతదేశంలో ఏ రాష్ట్రం యొక్క సామాజిక పండుగ? ఫ్రెండ్స్, ఫెస్టివల్స్ ప్రతి ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక ఫెస్టివల్ గురించి అడుగుతారు. కాబట్టి తప్పకుండా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, మనం ఆప్షన్ని మొత్తం డ్రిల్ లెక్క చేయాలండి. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు తమిళనాడుకి ఏ పండుగలు ఉంటాయి? ఒకటి తైపూసం ఉంటుంది, నెక్స్ట్ పొంగల్ ఉంటుంది. అస్సాంకి ఏం పండుగలు ఉంటాయి? బిహు ఉంటుంది. అండ్ కామాక్షమ్మ టెంపుల్లో ఇంకో పండుగ ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటకలో, ఒడిస్సాలో చాలా పండుగలు ఫెస్టివల్స్ ఉంటాయండి. దాంట్లో రాజప్రభ అని ఉంటుంది. కోనార్క్ సమ్ టెంపుల్కి సంబంధించిన ఫెస్టివల్స్ ఉంటాయి. ప్రతి స్టేట్కి కొన్ని పండుగలు ఉంటాయండి, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణకి అయితే బోనాలు అండ్ బతుకమ్మ, అండ్ అదే ఆంధ్రప్రదేశ్కి అయితే ఉగాది. అలా డిఫరెంట్ పండుగలు ఉంటాయి. ప్రతి స్టేట్కి ఒక పండుగ ఉంటుంది కాబట్టి అవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఒడిస్సాకి సంబంధించిన ఫెస్టివల్ అండి. అండ్ మిగతా స్టేట్కి పొంగల్, తమిళనాడు పొంగల్, అస్సాంకి బిహులో కూడా 3 టైప్స్ ఉంటాయండి, అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒడిస్సాకి నొకాయ్ అండ్
కర్ణాటక అండి, హంపి అండి. ఇది మన తుంగభద్ర రివర్ పక్కన ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఏ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫిజిక్స్ కెమిస్ట్రీలో వస్తుంది ఇది. ఇప్పుడు చూడొచ్చు మనకు ఒక మ్యాటర్ అనేది 3 స్టేట్లో ఉంటుంది. దాన్ని ఏ స్టేట్లో ఏమేమి ఉంటారు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ చేంజ్ అయినప్పుడు ఏమేమి ఉంటారు అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్, సపోజ్ ఇది సాలిడ్ అనుకో, ఇది లిక్విడ్, ఇది గ్యాస్ స్టేట్ అనుకోండి. అప్పుడు సపోజ్ సాలిడ్ నుంచి డైరెక్ట్ లిక్విడ్ అయితే దాన్ని ఏమంటారంటే మెల్టింగ్ అంటారండి. అదే లిక్విడ్ నుంచి సాలిడ్కి వస్తే దాన్ని ఫ్రీజింగ్ అంటారు. అదే లిక్విడ్ నుంచి ఇది గ్యాస్, లిక్విడ్ నుంచి గ్యాసెస్కి వస్తే దాన్ని ఎవాపరేషన్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదే గ్యాసెస్ నుంచి లిక్విడ్కి వెళ్తే దాన్ని కండెన్సేషన్ అంటారు, కండెన్స్ అవుతుందని అంటారు. అదే సాలిడ్ నుంచి డైరెక్ట్ గ్యాస్ అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సబ్లిమేషన్ అని అంటారు. అదే గ్యాస్ నుంచి డైరెక్ట్ సాలిడ్కి వెళ్తే దాన్ని అబ్లిమేషన్ ఆర్ డిపాజిషన్ అని అంటారు. సో ఇక్కడ అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఏ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్? ఏ గ్యాస్ డైరెక్ట్ టు సాలిడ్గా కన్వర్ట్ అయితే ఏ ప్రాసెస్ అంటారు? ఇక్కడ చూడొచ్చండి, ఇదండి అబ్లిమేషన్ ఆర్ డిపాజిషన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, గల్ఫ్ ఆఫ్ బోత్నియా ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద కంట్రీస్. వన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఫిన్లాండ్ అండ్ అనదర్ కంట్రీ ఈజ్. వెరీ వెరీ జాగ్రఫీలో చాలా కొంచెం డీప్ క్వశ్చన్ అండి. అండ్ అసలు గల్ఫ్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ గల్ఫ్ అంటే మీనింగ్ తెలుసుకోవాలండి మనం. గల్ఫ్ అంటే ఏంటిదండి, 3 sides ల్యాండ్ ఉండి 1 side వాటర్ ఉంటే దాన్ని గల్ఫ్ అంటారు. సపోజ్ ఇది పార్ట్ ఉంది, దీనికి 3 sides ల్యాండ్ ఉంది, ఇటు సైడ్ వాటర్ ఉందనుకో దాన్ని గల్ఫ్ అంటారు. అదే 3 sides వాటర్ ఉండి 1 side ల్యాండ్ ఉందనుకో దాన్ని పెనిన్సులా అంటారు, ద్వీపకల్ప పీఠభూమి అని అంటారు తెలుగులో అయితే. 3 sides వాటర్ ఉండి. సో దీనికి ఎగ్జాంపుల్ మన ఇండియా, గల్ఫ్ చాలా ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అండి ఫిన్లాండ్ అండ్ ఇంకోటి ఏదంటే స్వీడన్ వస్తుందండి. ఇక్కడ చూడొచ్చండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మ్యాప్లో కరెక్ట్ క్లారిటీగా చూడొచ్చండి. ఇక్కడ ఫిన్లాండ్ ఉంది, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ బోత్నియా ఉంది, ఇక్కడ దీని పక్కనే ఇది దేని మిడిల్లో ఉందంటే ఇక్కడ స్వీడన్ అండి. అండ్ ఫ్రెండ్స్, టెస్ట్ సిరీస్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది, అండ్ కొందరికి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా తెలుసుకోండి. అండ్ వీళ్ళు బిగ్ ఆఫర్స్ ఇస్తున్నారు, ఆ ఆఫర్ని యూజ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ప్రతి ఎగ్జామ్కి, ఎనీ ఎగ్జామ్, స్టేట్ అయినా సెంట్రల్ అయినా ప్రతి ఎగ్జామ్కి దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి, అండ్ ఆల్ లాంగ్వేజ్లో ఉంటాయి, తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రతి లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి తీసుకోవడం చాలా బెటర్ అండి. అండ్ వీళ్ళు ప్రజెంట్ బిగ్ ఆఫర్స్ ఇస్తున్నారు, తర్వాత ప్రైజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే తీసుకోవడం చాలా బెటర్ అండి. అండ్ డే బై డే ఆఫర్స్ చేంజ్ అవుతుంటాయి. సో ప్రజెంట్ మాత్రం 14 monthsకి ఈ 399 అని ఉంది. మన రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఉందండి, 270K ఉందండి అది. అండ్ ఫ్రెండ్స్, ఈ ఆఫర్ అనేది డే టు డే చేంజ్ అవుతుంటుంది. సో తప్పకుండా ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా. అండ్ ఫ్రెండ్స్, లైఫ్ టైం అంటే 10 years అయినా ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది 699 అని ఉంది. కానీ ఒకవేళ మీరు కనుక మన రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే అది జస్ట్ 499కే వస్తుంది. సో బెటర్ టు పర్చేస్ దిస్ వన్ అండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు జస్ట్ ఈ ఒక్క ఎగ్జామ్ అనే కాదు, దాంట్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అన్ని ఎగ్జామ్ రాసుకోవచ్చు.
అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్లో అగైన్ వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారండి, 4 words హ్యావ్ బీన్ గివెన్ బిలో ఆఫ్ విచ్ 3 are alike. అంటే 3 words సేమ్ ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ ఉంది, కనుక్కోండి అని ఇచ్చాడు ఇక్కడ. ఐఎస్ఎం ధన్బాద్ ఆప్షన్ 1, సెకండ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, థర్డ్ ఎన్ఐటి వరంగల్, ఫోర్త్ వచ్చేసి బిహెచ్యు వారణాసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే క్లారిటీగా వీటిలో ఐఎస్ఎం ధన్బాద్ అంటే ఇది కూడా ఓ ఐఐటి లాంటిదే అండి, ఇది కూడా ఓ ఐఐటి లాంటిదే, కాకపోతే అక్కడ ధన్బాద్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్, ఇది అందరికి తెలిసిన ఉంటుంది, బిహెచ్యు వారణాసి. ఈ 3 ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటిది, ఇవి కాలేజెస్ అండి, ఇవి 3 ఇన్స్టిట్యూషన్స్. అదే ఇదైతే ఓ డిపార్ట్మెంట్ అండి, ఇదేంటిది, ఏదైనా అవినీతి జరిగితే దాన్ని ఇన్వెస్టిగేషన్ ఒక డిపార్ట్మెంట్. సో ఇవి కాలేజెస్, వీటికి ఇది ఈ 3 కాలేజెస్, ఇది మాత్రం ఒకటే డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో క్రియేట్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ హైపర్సోనిక్ విండ్ టన్నెల్. ఎక్కడ ఈ విండ్ టన్నెల్ని ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఒకటి జెరూసలేం, ఆప్షన్ 2 వచ్చేసి గోకర్ణ, ఆప్షన్ 3 వచ్చేసి తిరువనంతపురం, అండ్ ఆప్షన్ 4 వచ్చేసి అహ్మదాబాద్. సో దీనికి ఇది స్టాటిక్ అండి, ఇది అప్పుడు కరెంట్ అఫైర్లో వచ్చింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండి తిరువనంతపురం. ఇక్కడ చూడొచ్చండి ఫ్రెండ్స్, ఇస్రోలో ప్రజెంట్ పిఎస్ఎల్వి అండ్ శాటిలైట్తో మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి జిఎస్ఎల్వి. ఇది పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ అండి, అండ్ జిఎస్ఎల్వి అంటే జియో సిక్రనస్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్. ఫ్రెండ్స్ ఇవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లైట్ వెయిట్కి ఇది పిఎస్ఎల్వి యూజ్ చేస్తారు, అదే హెవీ వెయిట్కి అయితే ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇచ్చారండి. అండ్ ప్రజెంట్ ఇస్రో చైర్మన్ వచ్చేసి కె శివన్ అండి. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్రియేటెడ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ హైపర్సోనిక్ విండ్ టన్నెల్ ఎక్కడ, తిరువనంతపురం, కేరళ అండి. 2017లో చేశారు. అప్పుడు కరెంట్ అఫైర్ పార్ట్లో భాగంగా ఇది వచ్చిందండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ డిస్కవర్డ్ ద థియరీ ఆఫ్ ద న్యూక్లియర్ ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎన్ఎస్ బోస్ అండి, మన ఇండియా ఇతను కూడా ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ చేశారు, డిస్కవర్ చేశారు. అండ్ జేసీ బోస్, ఇతను కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియాకి ఇవన్నీ తెచ్చిన వ్యక్తిలో ఇతను కూడా ఒకతను. అండ్ ఇతను జేజే థామ్సన్ అంటే అందరికీ తెలిసి ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇతను ఎలక్ట్రాన్ని కనుగొన్నాడు. అండ్ నెక్స్ట్ ఎస్ఎన్ బోస్ అండి, మనకు మ్యాటర్ అంటే పదార్థం 5 స్టేట్స్లో ఉంటాయండి. మనకు తెలిసింది ప్రజెంటు సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇది కాకుండా 4th స్టేట్ ఉంటుంది, ప్లాస్మా ఉంటుంది. 5th స్టేట్ వచ్చేసి బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ అని ఉంటుందండి. 5th స్టేటు, దాన్ని బోస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారండి, ఉంటుందని చెప్పారు. దాన్ని ఐన్స్టీన్ ప్రూవ్ చేసి 5th స్టేట్ కూడా ఉంటుంది అని చెప్పారంటే మనం ఎంత గొప్ప సైంటిస్టో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను ఎస్ఎన్ బోస్ అండి. అండ్ నెక్స్ట్ జేసీ బోస్, ఇతను కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొక్కలను పెరుగుదలను కొలిచే ఇన్స్ట్రుమెంట్ని ఫైండ్ అవుట్ చేశాడు. సో ఇతను బయాలజీలో వస్తారు. సో ఇక్కడ మిగిలింది ఇంకో ఆప్షన్ సెకండ్ వచ్చేసి, ఆన్సర్ వచ్చేసి అండి సెకండ్ అండి. అందుకే ప్రతి క్వశ్చన్లో ప్రతి ఆప్షన్ చూడాలండి, అప్పుడే మనకు ఆన్సర్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, సౌండ్ జనరేటెడ్ బై ఏ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్. ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు స్ట్రింగ్ ఆర్ ఒక వేవ్ ఉంది. సో దీన్ని 2 కాన్సిక్యూటివ్ క్రస్ట్ ఆర్ ట్రఫ్ని వాటి మధ్య దూరాన్ని ఏమంటారంటే వేవ్ లెంత్ అంటారండి. అండ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ మీన్ పాయింట్ నుంచి మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంటుంది, దాన్ని యాంప్లిట్యూడ్ అంటారండి. అదే ఫ్రెండ్స్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది, సౌండ్ జనరేటెడ్ బై ఏ సింగిల్ ఫ్రీక్వెన్సీతో జనరేట్ అయితే సౌండ్ని దాన్ని టోన్ అని అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగులో కూడా ఉంది, ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ ఉంది.
నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్ ఈజ్ యాక్టింగ్ అనే ఆబ్జెక్ట్. ద ఆబ్జెక్ట్ ఈజ్ డిస్ప్లేస్డ్ త్రూ 5 meters ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. ద వర్క్ డన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వర్క్ యొక్క ఫార్ములా అందరికి తెలిసే ఉంటుంది. ఇది పెద్ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోర్స్ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు, 10 న్యూటన్స్ ఇచ్చారు. అండ్ డిస్ప్లేస్ 5 meters అని ఇచ్చారు, అంటే 50 అండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లో చూస్తే 50 వాట్ అని ఉందండి. ఇది పవర్కి యూనిట్ అండి. సో దీన్ని డైరెక్ట్ యూనిట్ చూసి మనం క్యాన్సిల్ చేయవచ్చు. ఇది న్యూటన్ కాదండి, ఎనర్జీ. వర్క్ అనేది ఎనర్జీకి ఫార్ములా ఏంటిది? న్యూటన్ మీటర్ లెక్క జౌల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వర్క్ అనేది ఇక్కడ వర్క్ డన్ అంటే వర్క్ చేసింది ఉంది. వర్క్ డన్ బై వేరే దాని మీద. అదే వర్క్ కనుక దాని మీద వేరే వస్తువు దాని మీద చేస్తే అప్పుడు నెగిటివ్ వస్తుంది. దానికి ఆన్సర్ వచ్చేసండి పాజిటివ్. వర్క్ అది చేసింది కాబట్టి, ఆ ఫోర్స్ వల్ల వర్క్ చేసింది కాబట్టి పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్ క్వశ్చన్. ఫోర్స్ అంటే ఏంటిదని అడిగారండి. ఫ్రెండ్స్, న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎం అవుతుంది. అదే కాన్స్టెంట్ ఇది ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఇంటూ ఏ అవుతుంది. ఈ కాన్స్టెంట్ని ఎం చేస్తే ఎంఏ అవుతుంది. సో ఇది ఫోర్స్కి, అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎం అంటే మాసు అండ్ ఏ అంటే యాక్సలరేషన్. సో ఆన్సర్ వచ్చేసి ఇదండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, an object of mass 12 kg is at a certain height above the ground. If the potential energy of the object is 600 joules, find the height at which the object is respect to ground when. అంటే సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చారండి, సమ్ హైట్లో ఉందని ఇచ్చారు. సపోజ్ ఇది గ్రౌండ్ అనుకోండి, సర్టన్ హైట్లో ఉంది. ఇక్కడ సపోజ్ ఈ హైట్లో ఇక్కడ ఉంది ఓ ఆబ్జెక్టు. దానికి ఎనర్జీ ఎంత ఉంది? పొటెన్షియల్ ఎనర్జీ 600 అని జౌల్స్ అని ఇచ్చారండి. అతను 600 జౌల్స్ అంటే పొటెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి దానికి టోటల్ వర్క్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫామ్లో ఏంటిది? ఎంజీహెచ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు? 600 ఇచ్చాడు. కేజీ ఎంత, మాస్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చారు. జీ అంటే తెలుసండి 10, అప్రాక్సిమేట్లీ 10 ఇక్కడ 10 అని ఇచ్చారు జీ అతను. అండ్ హైట్ జీ పాజిటివ్ ఉంటుందండి, ఎందుకంటే టువర్డ్స్ గ్రౌండ్ కాబట్టి ఇది పాజిటివ్. జీ అనేది పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.005 వస్తుందండి. అండ్ ఇక్కడ యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి క్వశ్చన్లో ఫిజిక్స్లో యూనిట్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ హైట్ అడిగారు కాబట్టి మనం ఈ హైట్ని ఇక్కడ దీన్ని చూసే డైరెక్ట్ ఈ ఆన్సర్ని క్యాన్సిల్ చేసేయచ్చు, దీన్ని కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. మిగిలింది ఈ రెండు. కాకపోతే గ్రావిటీ టువర్డ్స్ బాటమ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది, అవే ఫ్రమ్ ద గ్రౌండ్ అయితే నెగిటివ్ అవుతుంది. సో ఇది ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుందండి. అండ్ నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందండి. ఇగో అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చారు, హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యులర్ ద ఇథనాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇథనాల్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది, C2H5OH. దీంట్లో టోటల్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయని అడుగుతున్నారండి. ఇక్కడ క్లారిటీగా చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ 5 ఉన్నాయి, ఇది ఇంకోటి ఉంది 6. దీంతో కలిపి 6 అవుతుందండి. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉంది. అయితే మిథనాల్ అంటే CH4 అవుతుంది, CH3OH అవుతుంది మిథనాల్ అంటే. అలా ప్రొపనాల్ అంటే C3 అవుతుంది. ఇక్కడ ఇథనాల్ అని అడిగారు, అంటే 2 C's ఉంటాయి. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి 6 హైడ్రోజన్ ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, డాష్ గివ్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద రిలేషన్షిప్. అంటే ఒకటి ఏదైనా ఎవల్యూషన్ తెలుసుకోవాలంటే దేని బేస్గా ఆధారంగా తీసుకోవాలని అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 రాక్స్,
రాక్స్ని ఆధారం చేసుకుంటాం, ఓషన్ బెడ్స్ని ఆధారం చేసుకుంటాం, రివర్ బెడ్ని ఆధారం చేసుకుంటాం, ఫాజిల్స్ని ఆధారం చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఫాజిల్స్ అనేది ఇది ఫ్యూ ఇయర్స్, అంటే ఏదైనా భూకంపాలు కానీ పెద్ద పెద్ద ఇది చేయడం వల్ల కొన్ని ఇయర్స్ తర్వాత అవి ఫాజిల్స్గా ఏర్పడతాయి. సో ఇది టెంపరీ అండి, ఇది వెరీ ఫ్యూ ఇయర్స్కే ఉంటుంది. రివర్స్ అనేది కూడా చాలా చాలా చేంజ్ అవుతుంటాయి, వాటి కోర్సెస్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి రివర్స్ కూడా టెంపరీ. ఓషన్స్ కూడా చాలా చేంజ్ అవుతుంటాయండి. అదే రాక్స్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా అవి అట్నే ఉంటాయి కాబట్టి రాక్ని బేస్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. ద ప్లాంట్ ఇన్ డాష్ గ్రూప్స్ ఆర్ కామన్లీ కాల్డ్ ఆల్గీ. ఆల్గీ అని దేని అంటారు ఫ్రెండ్స్? ప్లాంట్ని మొత్తం 5 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అండి. అంటే ప్లాంట్ మొత్తం 5 పార్ట్స్ ఏమిటంటే, ఒకటి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అండ్ యాంజియోస్పిమ్ అండ్ జిమ్నోస్పమ్. మొత్తం 5 ఉంటాయండి. 5 టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి దాంట్లో. ఇక్కడ ప్లాంట్స్ ఈజ్ డాష్ ఈజ్ గ్రూప్ ఈజ్ కామన్ ఆల్గీ. థాలోఫైట్ అని ఆల్గీ కిందికి వస్తుందండి. ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద ప్లాంట్. ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ టోటల్ ఉందండి, ఎవరికి కావాలంటే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కాల్డ్ ఐరన్ ఛాన్సలర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐరన్ ఛాన్సలర్ ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నెపోలియన్, నెక్స్ట్ జాకిర్ ఖాన్ అండ్ బిస్మార్క్, ఆల్ఫ్రెడ్ హిట్లర్. సో ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి బిస్మార్క్ని అంటారండి. ఇక్కడ చూడొచ్చు, ఐరన్ ఛాన్సలర్ ఎవరిని అంటారు? బిస్మార్క్ని అంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చూస్ ద ఆప్షన్ దట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ వెస్కులర్ సిస్టమ్. వెస్కులర్ సిస్టమ్ అంటే మన బాడీలో, హ్యూమన్ బాడీలో బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాయండి, వాటిని వెస్కులర్ సిస్టమ్ అని అంటారు, టోటల్ అన్నిటిని కలిపి. సో దాని గురించి ఏది రాంగో తెలుసుకోమని అంటున్నారు ఇక్కడ. ఇక్కడ చూడొచ్చండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్లడ్ ఫ్లో ఎట్ ఏ లో ప్రెజర్ విత్ జర్క్ అండ్ ఫాస్టర్ ఇన్ దెమ్. ఫ్రెండ్స్, బ్లడ్ అనేది చాలా లో ప్రెజర్తో, అంటే చాలా తక్కువ పీడనంతో ప్రవహిస్తుందని అంటున్నారు. ఫ్రెండ్స్, తక్కువ పీడనంతో ప్రవహిస్తే అది ఆల్ పార్ట్కి రీచ్ కాలేదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. సెకండ్ చూద్దాం. ఇట్ ఫార్మ్స్ అబౌట్ 7 to 8% ఆఫ్ ద హోల్ వెయిట్. మొత్తం ఇది ఎంత పార్ట్ ఉంటుందంటే 7 to 8% ఆఫ్ హోల్ వెయిట్ అని అంటున్నారు బాడీ పార్ట్లో. ఇది కరెక్టేనండి. బ్లడ్ ఈజ్ కామన్లీ కాల్డ్ రివర్ ఆఫ్ ద లైఫ్. బ్లడ్ ఆల్వేస్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి దాన్ని రివర్ ఆఫ్ ద లైఫ్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్, ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత? 120 days అండి మ్యాక్సిమం. అంటే 150 నుంచి 120 అంటే ఇది కూడా రైట్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ రాంగ్, కానీ అక్కడ అడిగిన ఆప్షన్ బట్టి, క్వశ్చన్ బట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చండి, బ్లడ్ ఫ్లో ఎట్ ఏ హై ప్రెజర్ విత్ ఏ జర్క్ అండ్ ఫాస్టర్ ఇన్ ద వెస్కులర్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ప్రాసెస్ ఆఫ్ ద ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సింగిల్ స్ట్రక్చర్ ఆఫ్ జైగోట్. జైగోట్ అంటే ఏం లేదండి, సపోజ్ మేల్లోని స్పర్మ్ అండ్ ఉమెన్లోని ఎగ్, ఈ రెండు కలిపి ఎప్పుడైతే మీట్ అవుతాయో అప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమని అంటారు అని అంటున్నారు. ఫ్రాగ్మెంటేషనా, ఫెర్టిలైజేషనా, సెక్సువల్ రీప్రొడక్షనా, టిష్యూ కల్చరా అని అంటున్నారు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫెర్టిలైజేషన్ అని అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్ ఫర్టిలై అవుతుందని అంటారు. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. బై.